పెళ్ళే 20 ఏళ్ళు ఫైబ్రాయిడ్ ఉంది, మరి ట్యూబులు బ్లాక్ ఉన్నాయి, అయినా కూడా 3 ఐవీఎఫ్లు లాప్రోస్కోపీలు ఎస్ట్రోస్కోపీలు చేసినా కూడా ఓపెన్ అవ్వని ట్యూబు ఈరోజు ఎలా ఓపెన్ అయింది? జస్ట్ 4 నెలల మందులతో. అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. మరి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మీకు పనిచేసిందా? పనిచేసింది సార్. ట్యూబులు బ్లాక్ అవడానికి ప్రధాన కారణం క్రిములు. వెంట్రుకంత ఉన్న ట్యూబ్ లోపలికి క్రిమి చేరితే, పొక్కొస్తే, గెడ్డొస్తే ట్యూబ్ బ్లాక్. ఆ క్రిములను తొలగించుకోకుండా ట్యూబ్ బ్లాక్ అయిపోయింది కదా అని డైరెక్ట్గా బిడ్డను తీసుకొచ్చి గర్భసంచిలో పెట్టడం, ఐవీఎఫ్ అనే పేరుతో 3 లక్షలు తీసుకుని ఆ బిడ్డని గర్భసంచిలో పెట్టినా అక్కడ ట్యూబ్లో ఉన్న పురుగు ఊరుకోదు. గర్భసంచిలో ఉన్న బిడ్డను కూడా లాక్కుపోయి ట్యూబుల్లో పెడుతుంది, ఎక్టోపిక్ అయిపోద్ది. వీర్యకణము అండము కలిపి పిండం కింద తయారయ్యి ఈ పిండం వచ్చి ట్యూబ్ గుండా వచ్చి గర్భసంచిలో అతుక్కోవాలి, కానీ అది రానివ్వదు, అక్కడ అడ్డం పడిపోద్ది క్రిమి. ఆ వెంట్రుకంత ఉన్న ట్యూబ్ లోపల ఉన్న క్రిమిని తొలగిస్తే ఆ పొక్కు మానిపోద్ది, ఆ గెడ్డ అణిగిపోద్ది, చితికిపోద్ది, ఓపెన్ అయిపోద్ది ట్యూబ్. 100లో 80% మంది ట్యూబుల్లో క్రిముల ద్వారానే మూసుకుపోతాయి. ప్రతి 100 మందిలో ఈ క్రిములు తొలగిస్తే 80 మంది ట్యూబులు ఓపెన్ అయిపోతాయి. మరి ఆ క్రిములు అనేది భార్య నుంచి తొలగించడం కాదు, భర్తకు కూడా తొలగించాలి. డాక్టర్ వైఎస్ బాబే డిఫరెంట్ రూట్లో వెళ్ళాడు. మిగతా వాళ్ళందరూ దారి గోదారి, మన దారి రహదారి. మన తాతలు ముత్తాతలు బామ్మలు మామలు ఒక్కొక్కరు డజన్లు పిల్లల కన్నారు. ఒక్క ఐవీఎఫ్ లేదు, ఒక్క ఆపరేషన్ లేదు. ఇలా పడుతున్న యాత్రని గమనించి ఆ దేవుడు ఒక ఫ్రెండ్ రూపంలో యూట్యూబ్లో నా వీడియోని వాళ్ళకి షేర్ చేయించి, నా అడ్రస్ వాళ్ళకి తెలిసేటట్టు చేసి, అక్కడెక్కడో మహబూబ్ నగర్ నుంచి విజయవాడ వరకు వచ్చేటట్టు చేసి ఈ క్రిమిల కాన్సెప్ట్ ప్రపంచంలో మీకు ఏ డాక్టర్ చెప్పట్లేదు. అందుకనే మీకు సక్సెస్ లేవు. 20 ఏళ్ళకి ఫస్ట్ టైం కనీసం ట్యూబులు ఓపెన్ అయిందనే రిజల్ట్ వచ్చింది 4 మంత్స్ మెడిసిన్కే. సురేష్ బాబు గారు, మంగమ్మ గారు మహబూబ్ నగర్ నుంచి వచ్చారండి. పెళ్ళి 20 సంవత్సరాలు అయింది. పిల్లలు లేక చాలా చోట్ల తిరిగారు. తిరిగిన చోటల్లా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు. ఫస్ట్లోనేమో మరి ఏదో బాగాలేదు, లోపల ఒకసారి లాప్రోస్కోపీ చేయాలి, హిస్ట్రోస్కోపీ చేయాలన్నారు, చేశారు. తర్వాత ఏమో ట్యూబులు 2 బ్లాక్ ఉన్నాయి అన్నారు. మరి ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే, వేరే మార్గం లేదు అని చెప్పారు. ఐవీఎఫ్కి వెళ్ళారు. ఎందుకంటే వయసు కూడా అయిపోయింది, మీకు 45 ఇయర్స్ వచ్చినాయి, కష్టం అని చెప్పి ఐవీఎఫ్లు 3 చేశారు. 1 2 3 ఐవీఎఫ్లు చేసినా ప్రెగ్నెన్సీ రాలేదు. ట్యూబులేమో బ్లాక్ అయిపోయి ఉన్నాయి. మరి ఇంక ఎంత నెల 3 లక్షలు తీసుకెళ్ళి ప్రెగ్నెన్సీకి ప్రయత్నించాలంటే ఒంట్లో ఓపిక కూడా లేదు. ఒళ్ళు ఓనం అయిపోతుంది, డబ్బులు గొల్ల అయిపోతుంది, నో గ్యారంటీ, ఎవరు వస్తుందనే గ్యారంటీ కూడా ఇవ్వట్లేదు. ఈ లోపల మళ్ళీ ఫైబ్రాయిడ్ కూడా ఒకటి వచ్చింది అన్నారు. ఇక దానికి మళ్ళీ సర్జరీ అన్నారు. ఆల్రెడీ లాప్రోస్కోపీ ఎస్ట్రోస్కోపీ చేశారు, మళ్ళా సర్జరీ అంటున్నారు. ఐవీఎఫ్లు 3 చేశారు, మళ్ళా సర్జరీ అంటున్నారు. ఇదేమిట్రా బాబు, 20 ఏళ్ళు అయిపోయింది, ఇక పిల్లలు పుడతారో లేదో అనే బాధతో అసలు కనీసం న్యాచురల్గా వచ్చే మార్గాలే లేవా, ట్యూబులు ఓపెన్ అవ్వవా, మందులతో ఓపెన్ చేసే డాక్టరే లేడా అని చెప్పి యూట్యూబ్లో వీడియోలు చూస్తూ మన గురించి తెలుసుకుని విజయవాడ వచ్చారు. మహబూబ్ నగర్ నుంచి విజయవాడ వచ్చారు. వచ్చాక ఇక్కడ మనకి మందులు వాడుకున్నారు. కరెక్ట్గా 4 నెలలు మందులు వాడారు. 5వ నెలప్పుడు ట్యూబులు 2 ఓపెన్ అయిపోయినాయిగా. ఆపరేషన్ ఏమైనా చేసామా? లేదు సార్, ఏమీ చేయలేదు. ఆపరేషన్ ఏం చేయలేదు. ఐవీఎఫ్ అన్న పదం మనం పలికామా? లేదు సార్. ట్యూబులు బ్లాక్ అయితే ఐవీఎఫ్ చేయాలి అనే పదం ఏం పలకలేదు కదా. లేదు సార్. ప్రపంచం అంతా ఒకటే మాట, ట్యూబులు బ్లాక్ అయితే ఐవీఎఫ్ తప్పదు అంటున్నారు. కానీ ఈ ప్రపంచంలో ఒకే ఒక డాక్టర్ మాత్రం ట్యూబులు ఓపెన్ చేసుకోవచ్చు మందులతో అని చెప్పారు. అదే డాక్టర్ వైఎస్ బాబు దగ్గరికి వచ్చాడు ఆయన. ఈరోజు నిజంగానే కొన్ని వేల మంది ట్యూబులు ఓపెన్ చేసుకున్నట్టే మీరు కూడా రిజల్ట్ పొందారు. ట్యూబులు 2 ఓపెన్, ఒకటి కూడా కాదు, 2 ఓపెన్, 2 బ్లాక్, 2 ఓపెన్. అక్కడున్న హాస్పిటల్లోనే, వాళ్ళ దగ్గర తెలిసిన హాస్పిటల్లోనే ఈ రిపోర్ట్ కూడా చేయించుకొచ్చి మాకు చూపించారు. ఓకే, ట్యూబులు ఓపెన్ అయిపోయినాయి, ఇక ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేద్దాం. ఎందుకనంటే 20 ఇయర్స్ అయిపోయింది. మరి 3 ఐవీఎఫ్లు చేసినా ఫలించలేదు, ట్యూబులు బ్లాక్ ఉన్నాయి. మరి ఈ బ్లాక్ ఎట్లా ఓపెన్ అయింది? అలాగే ఎలాగైనా 25 ఏళ్ళ వాళ్ళకు కూడా మనం ప్రెగ్నెన్సీ తెప్పించాం న్యాచురల్గా. ఇది 3 ఐవీఎఫ్లే, వాళ్ళు 6 ఐవీఎఫ్లు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. డోనార్లకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, సరుగేట్లకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఏజ్ అయిపోయిందని డోనార్ అంటారు. అలాంటి వాళ్ళకు కూడా మనం ప్రెగ్నెన్సీ తెప్పించాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి 50% సక్సెస్ అయింది. అంటే ట్యూబ్స్ ఓపెన్ అయ్యింది. మెయిన్ ప్రాబ్లం అదే కదా, దానికే 3 ఐవీఎఫ్లు చేశారు.
లాప్రోస్కోపీలు చేశారు, హిస్ట్రోస్కోపీలు చేశారు, ట్యూబ్ ఓపెన్ అవ్వలేదని చెప్పి 3 ఐవీఎఫ్లు చేసేసారు. మరి వాళ్ళకి ఐవీఎఫ్ అనే పదమే లేదు, 2 ట్యూబ్లు ఓపెన్గా ఉంది. చెప్పండి సార్, మీరు ఎలా తెలుసుకుని నా దగ్గరికి వచ్చారు ఇక్కడికి? మరి ఇక్కడికి వచ్చాక ఏమనిపించింది? ఫస్ట్లో ట్యూబ్లు ఓపెన్ అవుతాయి అంటే నమ్మాలనిపించిందా? మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు 4 నెలలు వాడిన తర్వాత ట్యూబ్స్ ఓపెన్ అయింది. మరి ఇప్పుడు మీ అనుభవాలు ఏంటో చెప్తే, ఇంకా ట్యూబులు బ్లాక్తో బాధపడుతూ బయట ఐవీఎఫ్లు చెప్పించుకుంటూ చట్టల మీద పొట్టల మీద మానల్లో సూదిలేసి గుచ్చించుకుంటూ ఒళ్ళు ఓనం చేసుకుంటున్న వాళ్ళకి మీరు చెప్పే మాట వాళ్ళ గుండె ధైర్యాన్ని ఇస్తుంది. ఓహో, ఇట్లా ట్యూబులు ఓపెన్ చేసుకోవచ్చు మందులతో అని తెలుస్తుంది. చెప్పండి సార్. ముందు సార్కి నమస్కారాలు, ఇక్కడ వచ్చిన వారందరికీ నమస్కారాలు. మేము యూట్యూబ్లో చూసి మా ఫ్రెండ్ నాకు వీడియో పంపితే ఒక 20 days చూశాను. ఫస్ట్ చూసిన వెంబడే నమ్మాను, ఎందుకంటే మనం చాలా రోజులు తిరిగాం కాబట్టి. 3 ఐవీఎఫ్స్ చేసుకున్నా, ఇంకా నేను వదిలేసిన, నమ్మకం పోయింది, అయినా అవుతారు లేకుంటలేదు అనుకున్నాను. యాక్చువల్గా ఆ వీడియో చూసిన తర్వాత పానం ఎక్కడనో కొద్దిగా మళ్ళీ లేచి వచ్చినట్లయితే సార్ దగ్గరికి వచ్చాము. 20 days చూసిన తర్వాత వచ్చాను నమ్మి. 4 months మెడిసిన్ వాడిన తర్వాత సార్ ట్యూబ్లో టెస్టులు చేస్తే బ్లాక్ ఉన్నా అన్నాడు. 2 months మెడిసిన్ ఇచ్చిండు. మేము అక్కడనే టెస్ట్ చేసుకున్నాము, ఓపెన్ అయినాయి. రిపోర్ట్స్ తీసుకొని సార్కి పెట్టాము, ఓపెన్ అయినా అని చెప్పాడు. రమ్మన్నాడు, వచ్చాము. ఇప్పుడు మాకు కన్ఫ్యూగా అవుతాం ముందు అని సార్ మీద నమ్మకంతో, దేవుని దయ వల్ల సార్ భగవంతులాగా మాకు మంచిగా చేయాలని, అందరికీ మంచిగా కలగాలని కోరుకుంటాను. ఏదేమని నమ్ముతారు సార్? నేను శివుని, వెంకటేశ్వర స్వామి, శివయ్యని, బాలాజీ, వెంకటేశ్వరుని నమ్ముతారు. మాకు అమ్మవారి ఈరణగం ఉంటుంది, కనకరాయుడు, మున్నాల దేవుని ఉండే సార్. ఏ దేవత కరుణించిందో తెలియదు. ఒక వీడియో రూపంలో, ఫ్రెండ్ రూపంలో నా అడ్రస్ తెలిసింది మీకు. తెలిసింది సార్. తెలిసాక నమ్మి వచ్చారు, వచ్చి వాడుకున్న తర్వాత రిజల్ట్ వచ్చింది. సో ట్యూబ్స్ ఓపెన్ అవుతాయి కదా మందులతో? ఓపెన్ అవుతాయి సార్. ఓపెన్ అవుతాయి కదా, మేము నమ్మాం సార్. ప్రపంచం అంతా ఓపెన్ అవుతుంటుంది. అవును సార్. మీకు చాలా మంది డాక్టర్ల దగ్గర తిరిగి సర్జరీలో చేసుకున్నారు సార్. అందరూ ఆపరేషన్ ఐవీఎఫ్, ఆపరేషన్ ఐవీఎఫ్, ఈ 2 పదాలు తప్ప వేరే పదమే పలకల. 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. 20 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం ఒక డాక్టర్ చెప్పాడు ట్యూబులు ఓపెన్ అవుతాయి మందులతో. చెప్పడమే కాదు, మందులు వాడిచ్చి నిజంగానే ట్యూబులు ఓపెన్ చేశారు, రిజల్ట్ వచ్చింది. అవును సార్, ఓపెన్ అయ్యింది. కాబట్టి 20 ఏళ్ళు పెళ్ళై 20 ఏళ్ళు ఫైబ్రాయిడ్ ఉంది, మరి ట్యూబులు బ్లాక్ ఉన్నాయి, అయినా కూడా 3 ఐవీఎఫ్లు, లాప్రోస్కోపీలు, హిస్ట్రోస్కోపీలు చేసినా కూడా ఓపెన్ అవ్వని ట్యూబు ఈరోజు ఎలా ఓపెన్ అయింది? జస్ట్ 4 నెలల మందులతో. అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. మరి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మీకు పనిచేసిందా? పనిచేసింది సార్. కొన్ని వేల మందికి పనిచేసింది. ఆ వీడియోలు చూసే మీరు వచ్చారు. అవును సార్. ఇవాళ మీరే వీడియోగా మారారు. అవును సార్, రెగ్యులర్ సక్సెస్ అయ్యి. అది. అవును సార్. సో మిగతా డాక్టర్లు చెప్తున్నది నిజమా, మనం చెప్తుంది నిజమా? వీడికి వచ్చిన తర్వాతనే మాకు నమ్మాలనిపించింది సార్. ఈ విషయం ఇప్పుడు అర్థమైంది. ఇన్నాళ్ళు మీరు అదే నమ్మారు, ట్యూబులు బ్లాక్ అయితే ఓపెన్ అవ్వవు, ఐవీఎఫ్ఏ చేయించుకోవాలి కాబోలు చెప్పలేదు సార్. వాళ్ళు 2017లో ఓపెన్ ఉండన్నారు సర్జరీ చేసినప్పుడు, మీరు చెప్పారు కదా సార్. 21లో ఇట్లా మాకు ఐవీఎఫ్ అయిన 5 monthsకు ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెంట్ వచ్చింది సార్. మరి అదే మనం చెప్పేది, ట్యూబులు బ్లాక్ అవడానికి ప్రధాన కారణం క్రిములు. వెంట్రుకంతా ఉన్న ట్యూబ్ లోపలికి క్రిమి చేరితే, పొక్కొస్తే, గడ్డొస్తే ట్యూబ్ బ్లాక్. ఆ క్రిములను తొలగించుకోకుండా ట్యూబ్ బ్లాక్ అయిపోయింది కదా అని డైరెక్ట్గా బిడ్డను తీసుకొచ్చి గర్భసంచిలో పెట్టడం, ఐవీఎఫ్ అనే పేరుతో 3 లక్షలు తీసుకుని ఆ బిడ్డని గర్భసంచిలో పెట్టినా అక్కడ ట్యూబ్లో ఉన్న పురుగు ఊరుకోదు. గర్భసంచిలో ఉన్న బిడ్డను కూడా లాక్కుపోయి ట్యూబుల్లో పెడుతుంది. ఎక్టోపిక్ అయిపోద్ది. ఎక్టోపిక్ అయిపోద్ది. చిన్న బెల్లం పొలుకు అక్కడ ఒలిగితేనే ఏ చీమ, మొయ్యలేని చీమ కూడా దాన్ని లాక్కుని త్వరవరకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. క్రిములు కూడా అంతే. ఒక మాంసం మొక్క అట్ట వదిలేవంటే నువ్వు, ఆ మాంసం మొక్కను కుక్క తీసి దాన్ని లాక్కుపోయి దాని ప్లేస్కి వెళ్ళి అక్కడ పెట్టుకుని తాపీగా తింటుంది. క్రిములు కూడా అంతే. ట్యూబుల్లో ఉన్న క్రిములు గర్భసంచిలో ఉన్న బిడ్డలు లాక్కుపోతాయి. ఎంత నాలుకంత ఉంటుంది బిడ్డ. మరి తీసుకుపోయి లోపలికి లాక్కుపోయి ట్యూబుల్లో పెట్టుకుంటాయి. ఆ ట్యూబుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి బిడ్డ ఎక్టోపిక్ అయిపోతుంది. లేదా ట్యూబుల్లో ఉన్న క్రిములు బిడ్డని రానికోకుండా అక్కడే అడ్డం పడిపోతాయి. వీర్యకణము, అండము కలిపి పిండం కింద తయారయ్యి పిండం వచ్చి ట్యూబ్ గుండా వచ్చి గర్భసంచిలో అతుక్కోవాలి. కానీ అది రానివ్వదు, అక్కడ అడ్డం పడిపోద్ది క్రిమి. అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా ఆ క్రిమిగాడు అడ్డం పడిపోతే ట్యూబ్లోనే బ్లాక్ అయిపోతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ.
సో కాబట్టి మనం ఏం చేయాలి, ట్యూబులు క్రిముల ద్వారా మూసుకుపోతాయని గుర్తించి క్రిములను గుర్తించాలి. ఆ క్రిములను తొలగిస్తే, ఆ వెంట్రుకంతా ఉన్న ట్యూబ్ లోపల ఉన్న క్రిమిని తొలగిస్తే ఆ పొక్కు మానిపోద్ది, ఆ గడ్డ అణిగిపోద్ది, చితికిపోద్ది, ఓపెన్ అయిపోద్ది ట్యూబు. చక్కగా నీ ప్రెగ్నెన్సీ నీకు వస్తాయి. పురుగు లేదు కాబట్టి, అక్కడ ఎవరు అడ్డం పడేవాళ్ళు లేడు కాబట్టి నీ బిడ్డ నీకు జాగ్రత్తగా గర్భసంచిలోకి వచ్చి ఎదగగలుగుద్ది. అట్లా మనం చెప్పుకొచ్చాం. అదే విషయాన్ని నమ్మారు. చక్కగా భార్యకు ట్యూబ్ బ్లాక్ అయితే భర్తకు కూడా టెస్టులు చేసాం, మందులు ఇచ్చాం. అవునా కదా? మరి ఇది ఒక విచిత్రంగా అనిపించలేదా మీరు? సేమ్ ట్రీట్మెంట్ సార్. మీరు చాలా మందికి ఎలా ఉంటుందంటే ట్యూబుల్ బ్లాక్ అంటే భార్యకి కదా ప్రాబ్లం, ఎక్కడ ఈ డాక్టర్ గారు ఈయనకి పిల్లలు ఇచ్చిన పాపాను పోలా, అన్నీ వారికే మందులు, అన్ని స్కానింగ్లు, బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు, సంచుడు మందులు అన్నీ వారికే. భర్తకు ఒక బిళ్ళ వల్ల ఇది క్రిముల వల్ల ట్యూబ్ మూసుకుపోతుంది అన్నప్పుడు 100లో 80% మంది ట్యూబుల్లో క్రిముల ద్వారానే మూసుకుపోతాయి. ప్రతి 100 మందిలో ఈ క్రిములు తొలగిస్తే 80 మంది ట్యూబులు ఓపెన్ అయిపోతాయి. మరి ఆ క్రిములు అనేది భార్య నుంచి తొలగించడం కాదు, భర్తకు కూడా తొలగించాలి. ఎందుకని? అది భార్య నుంచి భర్తకు అంటుకుంటాయి. భర్తకు ట్యూబ్ లేదు, ఏమీ చేయవు భర్తని, కానీ మళ్ళా భర్త భార్యతో కలిసినప్పుడు మళ్ళా భార్యకి అంటుకుని మళ్ళా ట్యూబుల్ని డ్యామేజ్ చేస్తాయి. సో భార్య వరకే వాడితే వదిలేస్తే ఉపయోగం లేదు, భార్యతో పాటు భర్త కూడా పెట్టాలి. ఎందుకంటే కరోనా భార్యకు వస్తే పొద్దున్న లేసేటప్పటికి భర్తకు అంటుకుంటుంది, భర్తకు వస్తే పొద్దున్న లేసేటప్పటికి భార్యకు అంటుకుంటుంది. ఇది క్రిముల గొడవ, లక్కీ లాటరీ లాగా ఎవరో ఒకరు తగులుతాయి, ఇద్దరిని ఇబ్బంది పెడతాయి అని చెప్పాను. ట్యూబుల్ బ్లాక్ అవడం భార్య చేసిన తప్ప? ఆవిడకి ఏం తెలుసు? ఎందుకు ట్యూబుల్ బ్లాక్ అయినాయో తెలియదు, ఎందుకు పోవడం లేదో తెలియదు. కానీ చాలామంది భర్తలు భార్య ట్యూబుల్ బ్లాక్ అయితే అది నా సమస్య కాదు, నేను హాస్పిటల్కి రాను, పో, నువ్వు మీ అమ్మని తీసుకుపోయి ఏదో డాక్టర్ దగ్గరికి పోయి మరి ఒక బిడ్డను కన్నాక చూడు, నా అప్పటి వరకు నన్ను అసలు ఇసుకిసబాక నేను రాను అని చెప్పి భీష్మించి కూర్చుంటారు. కానీ ఈయన మంచి ఆయన సురేష్ గారు భార్య బాధను అర్థం చేసుకుని, ఇది ఎవరి బాధ అయితే ఏమంది, బిడ్డ పుట్టట్లేదంటే ఇద్దరూ నింద మోస్తున్నాం, మరి ప్రాబ్లం దేనికి వచ్చిందో లోపాన్ని గుర్తించి సరిచేసే డాక్టర్ గారిని నమ్ముకుందాం, ఆయన ఎలా చెప్తే అలా మందులు వాడదామని చెప్పి నిర్ణయించుకుని మనం టెస్టులు చేయించుకోమంటే ఇద్దరూ చేయించుకున్నారు. భర్తది లోపమైనా భార్యది లోపమైనా, భర్తది పెద్దదైనా భార్యది చిన్నదైనా, లేదా భార్యది పెద్ద లోపమైనా భర్తది చిన్న లోపమైనా ఇద్దరు చూసుకుని ఇద్దరు సరి చేసుకుంటే ఆ బిడ్డ చేతికి వచ్చేస్తే ఇద్దరు నింద నుంచి బయటపడతారు కదా. ఎవరిది పెద్దది ఎవరిది చిన్నదని తెలుసుకోవడానికి కాదు మనం చేసే టెస్టులు, లోపం ఎవరికున్నా సరి చేసుకుని బిడ్డను పొందడానికి చేస్తున్నాం. అది అర్థం చేసుకున్నారు, చక్కగా టెస్టులు చేయించుకున్నారు, ఇద్దరు కలిపి మందులు వాడారు. సేమ్ మందులు ఇచ్చాను, మళ్ళీ భార్యకి ఏ బిల్లు ఇచ్చానో భర్తకు కూడా అదే బిల్లు ఇచ్చాను. ఇలా ఏ డాక్టర్ చేయాలి 20 ఏళ్ళ నుంచి మీ దగ్గర, మరి ఏ డాక్టర్ దగ్గర ఎందుకు రిజల్ట్ వస్తుంది? డాక్టర్ వైఎస్ బాబే డిఫరెంట్ రూట్లో వెళ్ళాడు, మిగతా వాళ్ళందరూ దారి గోదారి, ఆ గోదారి అనే ఐవీఎఫ్ దారిలో ముంచేస్తారు అందరినీ. ఐవీఎఫ్లే అందరూ 3 నెలలు గట్టిగా వెళ్ళారంటే ఐవీఎఫ్ దారికే లాగేస్తారు. ఆ గోదావరిలో మునిగిపోతే లేస్తారు, మునిగిపోతారు, వాళ్ళని మీ ఇష్టం. ఆయనకు వచ్చిన నష్టం లేదు, ఆయన 3 లక్షలు ఆయనకి 100% గ్యారంటీగా ఆయన అకౌంట్లోకి వెళ్తాయి. నీకేది గ్యారంటీ? నీకు ఏ గ్యారంటీ లేదు. నేను అందుకే అన్నాను, మన దారి గోదావరి కాదు నాయన, మన దారి రహదారి. మన తాతలు ముత్తాతలు బామ్మలు మామలు ఒక్కొక్కరు 6 డజన్లు పిల్లల కన్నారు, ఒక్క ఐవీఎఫ్ లేదు, ఒక్క ఆపరేషన్ లేదు. అలాగే మనం కూడా ఆహారంలో మార్పులు చేసుకోవాలి, విహారంలో మార్పులు చేసుకోవాలి, భార్య భర్తలు అనురాగంగా ఉండాలి, మీ కాళ్ళకు అడ్డం పడే క్రిముల్ని తొలగించుకోవాలి, మీ ఒంట్లో సత్తువు లేకుండా చేసే హార్మోన్లు సరిచేసుకోవాలి. ఇవన్నీ చేయడానికి చీప్ అండ్ బెస్ట్లో చక్కగా మిమ్మల్ని తేలిగ్గా ఒడ్డుకెక్కించడానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ లాంటి మనసున్న డాక్టర్ ఒకరిని మీకు దొరకాలి. అది దొరకాలంటే మీ వల్ల కాదు, దేవుడు దయ ఉండాలి. అందుకే ఆయన దేవుణ్ణి ప్రార్థించారు. ఆ కన్నీళ్ళను తొడవడానికి ఇలా పడుతున్న యాత్రని గమనించి ఆ దేవుడు ఒక ఫ్రెండ్ రూపంలో యూట్యూబ్లో నా వీడియోని వాళ్ళకి షేర్ చేయించి, నా అడ్రస్ వాళ్ళకి తెలిసేటట్టు చేసి, అక్కడెక్కడో మహబూబ్ నగర్ నుంచి విజయవాడ వరకు వచ్చేటట్టు చేసి, ఆ మందులు వాడేటట్టు చేసి ఇవాళ ఒక రకమైన ఫలితాన్ని ఇచ్చారు. ఇన్నాళ్ళు 20 ఏళ్ళ నుంచి ఐవీఎఫ్లు, ఆపరేషన్లు, లాప్రోస్కోపీలు చేసుకోవడమే కానీ ఇంతవరకు ఒక్క ఫలితం లేదు. కనీసం ట్యూబ్ కూడా ఓపెన్ అవ్వలేదు. ఈరోజు ట్యూబ్ అన్నా ఓపెన్ అయిందిగా, ఒక దారి కనపడిందిగా. స్టార్టింగ్లో 2 సార్లు పోయింది సార్. 3 months 4 months వచ్చి స్టార్టింగ్ మ్యారేజ్ అయిన 1 yearలో 2 times పోయింది సార్. ప్రెగ్నెన్సీ నార్మల్గా వచ్చింది, మెడిసిన్ ఇట్లా వాళ్ళే.
ట్యూబులు బ్లాక్ అవ్వడానికి చాలామంది ఒకసారి ప్రెగ్నెన్సీలు వచ్చి కూడా ట్యూబులు బ్లాక్ అవుతాయి. అది తెలుసుకోవాలి మీరు. ఒకసారి అబార్షన్ అయ్యి కూడా ట్యూబులు బ్లాక్ అవుతాయి. చాలామంది మాకు ఆల్రెడీ బిడ్డ కూడా పుట్టాడు కదండి మళ్ళీ ట్యూబులు బ్లాక్ అవుతున్నారంటే ఎప్పుడైనా బ్లాక్ అవ్వచ్చు. ఇది క్రిమి. 10 ఏళ్ల నుంచి నీకు టైఫాయిడ్ రాలేదు, ఇవాళ రాకూడదా? క్రిమి ఎప్పుడైనా మూసేయచ్చు. అందుకే నేను చెప్తుంది ఈ క్రిమిల కాన్సెప్ట్ ప్రపంచంలో మీకు ఏ డాక్టర్ చెప్పట్లేదు. మూసిపోయింది మనం ఏం చేస్తాం? ఐవీఎఫ్ఏ, రామాపతి, సీతాపతి, చెప్పే గతి అన్నట్టు చెప్తున్నారు తప్ప మూసుకుపోయింది ట్యూబ్ ఎందువల్ల మూసుకుపోయింది, ఏ క్రిమి వల్ల మూసుకుపోయింది దాన్ని గుర్తించి దాన్ని మందులు పెట్టి క్రిమిని తొలగించి నీ ట్యూబ్ని ఓపెన్ చేసి నీ బిడ్డ వచ్చే మార్గాన్ని ఏర్పరచడం చేయట్లే. అది మాత్రం చేయట్లేదు. అందుకనే మీకు సక్సెస్ లేవు. డబ్బులు పోవడమే కానీ సక్సెస్ లేవు. ఏది ఏమైనా ఆ దేవుడు దయ కలిగింది కాబట్టే మీకు దారి కనపడింది. ఇవాళ ఇక్కడికి రాగలిగారు, ఒక స్టెప్ ముందుకు వెళ్ళగలిగారు. ఇన్నాళ్ళకి 20 ఏళ్ళకి ఫస్ట్ టైం కనీసం ట్యూబులు ఓపెన్ అయిందనే రిజల్ట్ వచ్చింది 4 months మెడిసిన్కే. మిగతా ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నారు, గతి లేదు. అది సరే. సురేష్ గారు చక్కగా మరి మంగమ్మ గారు మన మాటని విన్నారు. వాళ్ళు టెస్టులు చేయించుకొని మందులు వాడుకొని ఈరోజు కొంతవరకు కొంత ఫలితాన్ని పొందారు. ఫలితాన్ని పొందడమే కాకుండా ఇట్లా ట్యూబులు ఓపెన్ చేసుకోవచ్చు మందులతో అనే విషయాన్ని మిగతా వాళ్ళకు కూడా తెలియడానికి, ఇంకా బాధలో ఉన్నవాళ్ళు ఐవీఎఫ్లే గతి అనుకుని ఇదేం కర్మరా బాబు అని ఏడుస్తూ ఉన్న వాళ్ళకి ఓదార్పుగా మేము ఇలా సక్సెస్ అయ్యాం, మీరు కూడా సక్సెస్ అవ్వచ్చు అని ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు వారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఆల్ ది బెస్ట్ అండి సురేష్ గారు. తొందరలోని చక్కగా బిడ్డ కలగాలి. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.